ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక రేపు జరగబోతోంది. ఒక కార్పొరేషన్తో పాటు 10 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగగా ఒక కార్పొరేషన్ 4 మున్సిపాలిటీల్లో ఓటర్లు స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్కు పట్టం కట్టగా మిగిలిన 6 మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయం 10:30కి ఆయా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళందరూ కూడా హాజరు కావాల్సి ఉంటుంది. మొదటగా వాళ్ళందరికీ సంబంధించిన ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. కోరం పూర్తిగా ఉంటే మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కోరం లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డేకి దీన్ని వాయిదా వేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విభిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికలు జరిగాయి. ఒక కార్పొరేషన్తో పాటు 4 మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల, చెన్నూరు, నిర్మల్తో పాటు లక్షర్పేట మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మిగిలిన 6 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం హంగు పరిస్థితులు ఏర్పడిన సిచ్యువేషన్ ఉంది. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రాజకీయంలో అనిశ్చితత నెలకొన్న పరిస్థితి ఉంది. సో అటు స్వతంత్రులు చాలా కీలకంగా మారిన పరిస్థితి ఉంది. స్వతంత్రులందరినీ కూడా ప్రసన్నం చేసుకునే విధంగా ప్రయత్నాలు కొనసాగుతుంటే, మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ పార్టీలన్నీ కూడా పొత్తు కోసం తాతాలాడుతున్న పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం మారిన తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాత్రి కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్ళి ఇండిపెండెంట్లు, ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్తో కొంత మంతనాలు జరుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ 3 పార్టీలు, కాంగ్రెస్ కూటమితో ఎంఐఎం, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు ఇండిపెండెంట్లు కలిస్తే మాత్రం కొంత మ్యాజిక్ ఫిగర్ అనేది 27 నుంచి 28 వరకు మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకునే ఒక అవకాశం కూడా ఉంది. దానికి తోడు బీజేపీకి కూడా స్పష్టమైన మెజార్టీ కొంత లేదు, చేరువలో ఉంది. 21 స్థానాలు ఉన్నాయి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో. సో ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలుపుకొని 23 అవుతాయి. సో ఇండిపెండెంట్లు ఒక 3 కానీ లేదా ఇతర పార్టీలకు సంబంధించిన ఒక 3 ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కొంత మున్సిపల్ని ఆదిలాబాద్ కైవసం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత రాజకీయంగా కొద్దిగా టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్లో కనిపిస్తుంది. సేమ్ బైన్సా మున్సిపల్ కూడా అదే పరిస్థితి. గతంలో ఎంఐఎంకి కంచుకోటగా ఉన్న బైన్సా మున్సిపల్ ప్రస్తుతం హంగు పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఎంఐఎంకి 12 స్థానాలు, కాంగ్రెస్ 1, బీజేపీ 6, ఇండిపెండెంట్లు 7 స్థానాల్లో అత్యధికంగా ఈసారి గెలుపొందిన పరిస్థితి ఉంది. సో 26 స్థానాలు అక్కడ మున్సిపల్లో వార్డులు కౌన్సిలర్లు ఉన్నారు. దాంట్లో 14 మ్యాజిక్ ఫిగర్ కాగా ఎంఐఎం 12 ఉంది. ఒక 2 ఎంఐఎంకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎంఐఎం కైవసం చేసుకుంటుంది. కానీ అక్కడ కూడా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎంఐఎం సంబంధించిన రెబల్స్ కొంతమంది సపోర్ట్ చేస్తే కొద్దిగా బీజేపీ ఎమ్మెల్యే ఓటుతో కొద్దిగా కైవసం చేసుకునే దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మనకు తెలుసు. సంబంధించి ఇక ఖానాపూర్లోనైతే చాలా డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయి. అన్ని పార్టీలకు సమానమైన మెజార్టీని అటు ఓటర్లు ఇచ్చారు. బీజేపీకి 4, బీఆర్ఎస్కి 4, కాంగ్రెస్కి 3 స్థానాలు, ఒక ఇండిపెండెంట్ వస్తే ఇండిపెండెంట్ కాంగ్రెస్ గుట్టికి చేరిపోయారు. ఖచ్చితంగా కేతన్పల్లి బీఆర్ఎస్, సిపిఐ మద్దతుతో జెండా ఎగరవేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆసిఫాబాద్లో కూడా రాజకీయ అనిశ్చితత నెలకొనే పరిస్థితి ఉంది. సో 20 వార్డులో ఎన్నికలు జరిగాయి. 11 అక్కడ మ్యాజిక్ ఫిగర్, కానీ కాంగ్రెస్కి 7, బీఆర్ఎస్కి 9, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో అక్కడ గెలుపొందిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి ఇండిపెండెంట్లు ఒక 2 బీఆర్ఎస్ క్యాంప్లో ఉన్నారని చెప్తున్నారు, మరో 2 కాంగ్రెస్ క్యాంప్లో ఉన్నారని చెప్తున్నారు. 6 స్థానాల్లో ఒకటి కొంత బీఆర్ఎస్కు అయినా మిగతా 5 మాత్రం చాలా కన్ఫ్యూజన్ వాతావరణం ప్రస్తుతం నెలకొని ఉన్న సిచ్యువేషన్లో. సో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎవరు మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నారన్న దానిపైన రేపు మధ్యాహ్నం 11-12 గంటల వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. సో ఓవరాల్గా అధికారులు అయితే రేపటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు వార్డు సభ్యులకు సంబంధించిన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.